వివాదంలో ఉన్న భూమిలో మీరేమంటున్నారు? మేమే పొజిషన్ లో ఉన్నామని మీరు అంటున్నారు. ప్రవీణ్ వాళ్ళు ఏమంటున్నారు? మేము పొజిషన్ లో ఉన్నామంటారు. ఏది వాస్తవం? పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి మేడం, ల్యాండ్ సంబంధించి పేపర్స్ మీ దగ్గర ఉన్నాయండి. ఎన్ని ఎకరాలు? మొత్తం దాదాపుగా 70 ఎకరాలు ఉండాలండి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బికాజ్ నాన్న చనిపోయిన తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ మరి వాళ్ళు చేంజ్ ఇన్ ప్లాన్స్ మళ్ళీ వేరే పెద్ద ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మూవ్మెంట్ అండి. అందుకే ఏవి మామకి ప్రవీణ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా గొడవలు అయ్యాయి. నిన్నటి వరకు ఏవి మామ వాజ్ ఆల్సో అండర్ ఇన్ ద కేస్ A1గా. రాత్రికి ఏం డీల్ మారిందో, వాట్ మీటింగ్ హ్యాపెండ్ బిట్వీన్ హూ అండ్ హూ గాట్ ఇన్వాల్వ్డ్, వాట్ సెటిల్మెంట్ హ్యాపెండ్ in cash or land, I don't know what happened, but today my sister is suffering. It comes to that base point. ఇప్పుడు మా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ల్యాండ్ కాదు, మా అక్క సేఫ్టీ, మా అక్క బ్రతికుండడం, ఊపిరి పీల్చుకోగలగడం. దయచేసి ప్లీజ్ డోంట్ డినై her basic human rights. Civil matters ఏమన్నా ఉన్నా as a family member I am ready to come represent my family and ready to settle things for good. Had anybody taken a responsibility when our family members approached anybody of you, ఇంత సిచ్యువేషన్కి వచ్చేది కాదు. ఏవి మామని A1గా, అక్కని A2గా, A3గా పెట్టాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఒక సెటిలర్స్గా మమ్మల్ని ఒక అవుట్ సైడర్స్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఒక ఫ్యాక్షనిస్ట్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కవితక్క కూడా అక్క రిసెప్షన్కి వచ్చారు. వి నో రామన్న నాకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చాడు. హౌ ఆర్ వి లైక్ వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీబడి అండ్ అంత సివిల్గా ఉంటున్నప్పుడు సడన్గా ఒక మ్యాటర్ వచ్చేసరికి మేము ఫ్యాక్షనిస్ట్ అయిపోతాము. ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారండి, ఆలగడ్డ నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్షనిజం చూపిస్తున్నారు అని చాలా మంది క్లియర్ గా చెప్పారు. కిడ్నాప్ చేసిన వాళ్ళలో మా అక్క పేరు కూడా ఇంక్లూడ్ చేశారు కదండి యాజ్ అక్యూజ్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని టార్గెట్ చేసింది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ హస్తం ఇక్కడ మీరు భావిస్తున్నారా? ఉండొచ్చు అండి, ఉండొచ్చు. I am only suspecting that because this is happening to my sister. ఒక్క ఫోర్స్ కాదు, డిపార్ట్మెంట్ వన్ సైడ్గా చేసింది. అక్కడ గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా నేను చెప్పిన సిమ్టమ్స్ ఒకటి, అక్కవి రాసిన రిపోర్ట్ ఒకటి. ఎందుకు మారుతాయండి? వాట్ హ్యాపెండ్ దట్ ది రిపోర్ట్స్ హ్యాడ్ టు బి చేంజ్డ్ అండ్ సబ్మిటెడ్? ఇంత జరుగుతున్నప్పుడు కూడా భార్గవరావు ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు తను లొంగిపోవట్లేదు? వస్తే ఆయన సేఫ్టీ ఏంటండి? మా అక్కనే తీసుకెళ్ళి ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు. ఆల్రెడీ హీస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ కేసెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. ఇక్కడికి వస్తే ఏంటి మా సేఫ్టీ? ఒక పబ్లిక్ సర్వెంట్నే మీరు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా, ఒక డిపార్ట్మెంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా, ఒక హెల్త్ బేసిస్ మీద కూడా ఫిట్స్ వచ్చి సీజర్స్ వచ్చి జైల్లో ఉందంటే కూడా, మెడికల్ గ్రౌండ్స్ మీద కూడా ఒక డాక్టర్ని కానీ, ఒక స్కాన్ని కానీ, ఒక మెడిసిన్, తలకి దెబ్బ తగిలితే హెడేక్ మెడిసిన్ ఇస్తారండి న్యూరో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఈరోజు జైల్లో అదే జరిగింది. Yeah, that's what happened. Do you have any evidence to lift my sister like that? You did not produce any evidence in the court. ప్రవీణ్ రావు వాళ్ళ మీద కేసు పెట్టిన వాళ్ళ మీద చేసుకున్నారు. ఎందుకు ఒక హెల్త్ రిపోర్ట్ కూడా మీరు సబ్మిట్ చేయలేదు? డిపార్ట్మెంట్ చేసుకున్నాం కదా, కనిపిస్తాయి కదా మనుషులకి దెబ్బలు తగిలితే. ఫస్ట్ అదే కదా మీరు చేసేది, ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ మీరు కోర్టులో సబ్మిట్ చేయలేదు? టుడే వాజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద అడ్వకేట్. హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తుంది మీ సిస్టర్ ఫుడ్ తీసుకోవట్లేదు, వాటర్ కూడా తీసుకోవట్లేదు, కానీ మీరు చెప్తుంది ఇంకో వర్షన్ చెప్తుంది. ఎవరు నమ్మాలి? హౌ విల్ షీ ఈట్ అండి? కాదండి, పోలీసులు టార్గెట్ చేస్తారు వీళ్ళని, కానీ లోపల మాత్రం ఫుడ్ తీసుకోవట్లేదు అన్న వాస్తవం మాత్రం మీకు తెలుసా? నేను సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసిందండి, ఫుడ్ గురించి కాదు. సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసి మీ అక్కకి సీజర్స్ వచ్చింది, హై బీపీ ఉంది, హై ఫీవర్ ఉంది, ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే పంపియండి, మెడిసిన్స్ ఉంటే పంపియండి. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదండి ప్రిజన్లో. ఏమంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ప్రిజన్లో. సూపరింటెండెంట్ ఏం మాట్లాడిందో ఒకసారి గెట్ అన్ యాక్సెస్. వై విల్ షీ కాల్ మీ అండ్ టెల్ యువర్ సిస్టర్ హ్యాస్ సీజర్స్ వెన్ షీస్ పర్ఫెక్ట్లీ ఫైన్? ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ అక్కడ ప్రిజన్లో ఎవరికి. నా నంబర్ తనే ఫోన్ చేసింది, హెల్త్ రిపోర్ట్స్ మెడిసిన్స్ ఉంటే పంపియండి అని. అంత పర్ఫెక్ట్లీ ఫైన్ ఉంటే ఎందుకు ఫోన్ చేశారు మీరు నాకు?
మా అడ్వకేట్స్ ఈరోజు వెళ్ళారు అక్కని కలవడానికి. కింద పడిపోయి అక్క కళ్ళు తిరిగి తలకు దెబ్బ తగిలి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తుంది, నన్ను స్కాన్ చేయండి, కనీసం ఒక డాక్టర్ని పిలిపించండి అంటే హెడేక్ మెడిసిన్ అండి ఇచ్చేది మీరు? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ అండి? ఒక ల్యాండ్ విషయంలో ఒక సివిల్ డిస్ప్యూట్లో ఎందుకండి షీఈ్ ఓన్లీ అక్యూజ్డ్, యూ డిడ్ నాట్, షీఈ్ నాట్ ప్రూవెన్ గిల్టీ. She is innocent until proven guilty. You do not have nobody has any right to treat my sister or any person in this state or country like this. ఇంత టార్చర్ చేయడానికి అవసరం అవుతుందంటారు? పొలిటికల్ ప్రెషర్స్ అండి. ఐ డోంట్ నో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఈ ల్యాండ్ బ్యాక్ సైడ్. తప్పకుండా అండి. చూడండి, ఇద్దరికి హీటెడ్ ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఉండి అది డీల్ చేసే పద్ధతి వేరు. మేమేం కూర్చొని ఆయన నన్ను అనడం నేను ఆయన అనడము, ఇట్స్ నాట్ గోయిన్ టు సాల్వ్ థింగ్స్. నేను అందుకే ఐఎమ్ అపీలింగ్ to anybody in this state who's in a responsible position, who can protect, who can solve this problem for our family and their family. Please పెద్దరికం తీసుకోండి. అది కవితక్క కావచ్చు, రామన్న కావచ్చు, లేదా సీఎం గారు కావచ్చు, లేదా చుట్టుపక్కల ఎవరైనా, somebody who can take responsibility for my sister's life in a prison. That's all I'm asking. కోర్టులో మేము ఆల్రెడీ ఫైట్ చేస్తున్నామండి. కోర్టులో ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు. ఈ రోజు కాదు, సెటిల్మెంట్ కి వాళ్ళు ఫస్ట్ అడిగారండి, మేము సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీ అని. నేను అందుకే పదే చెప్తున్నాను, వాళ్ళు రెడీ అయినప్పుడు చిన్నపిల్లలు మాకు అట్లాంటి ఈగోస్ లేవు. సెటిల్మెంట్ అనే మాట మా నోట్లోంచి ఫస్ట్ రాలేదు. వాళ్ళ ప్రెస్ మీట్ చూసి వాళ్ళు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అంటే ఒక పెద్ద మనిషి దిగొచ్చి మాట్లాడుతున్నారు అంటే చిన్నపిల్లగా ఐ వెల్కమ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇంత హీటెడ్ సిచ్యువేషన్లో కూడా మా అక్కని ఇంత సిచ్యువేషన్లో కూడా వీఆర్ రెడీ టు సెటిల్ థింగ్స్ అంటే ఐ యూ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్? ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బీ హ్యాపీ టు సెటిల్ థింగ్స్, రైట్? ఐ యామ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఏదండి రెవెన్యూ అధికారులు నిన్న ల్యాండ్ దగ్గరికి వెళ్తే వర్క్ ల్యాండ్ పైగా ల్యాండ్స్ అంటున్నారు. ఏం ల్యాండ్స్ అండి? వర్క్ ల్యాండ్స్ అంటున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అంటున్నారు. మీరు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఏమండి, ఇది 2006-07లోనో దాదాపు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మీద రిజిస్ట్రేషన్స్ అయిన ల్యాండ్ అది. ఇట్స్ నాట్ 1% అండ్ ఇట్ వాస్ గివెన్ టు అ కంపెనీ for development which they did not meet their promised document మీద చేసిన promises they did not meet kabatti it's come to a dispute. It is not earned or it is not bought by an individual person. చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ ల్యాండ్లో. మేమైనా ఇట్స్ ఓకే, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఏవి సుబ్బారెడ్డి ఇష్యూలో మొత్తం మీ ఫ్యామిలీ చీట్ చేశారు అనుకోవచ్చు? ఏంటండి? ఏవి సుబ్బారెడ్డి మిమ్మల్ని మీ ఫ్యామిలీ మొత్తం చీట్ చేశారు అనుకోవచ్చు అని నేను అనుకోవట్లేదండి. అంటే ఇష్యూ ఇప్పుడు కిడ్నాప్ వ్యవహారం ఇద్దరు కలిసి, అది కూర్చొని మాట్లాడితే కదండి తెలిసేది. కిడ్నాప్ మొత్తం వ్యవహారం ఇద్దరు కలిసే చేశారు అనుకోవచ్చు. That's what the case says. Well, that's what the case said. ఏవి మామ మేము కలిపి క్రైమ్ కమిట్ చేసామని. మాకు ఏవి మామకే పడట్లేదని మీడియాలోనే చెప్తున్నారు, కేసులు నడుస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్న మేము ఏవి మామ కలిసి ఒక పార్ట్నర్ మీద, ఇట్స్ నాట్ ఈవెన్ సంబడి సమ్ అవుట్సైడర్, ఓకే సమ్ అవుట్సైడర్ అని చిన్నప్పటి నుంచి చూసిన మనుషులం మేమిద్దరం కలిసి ఒక పార్ట్నర్ని అటాక్ చేస్తే కంపెనీలో రేపొద్దున హౌ విల్ వి ఫేస్ ఈచ్ అదర్ అండి? సరే అట్లనే అనుకుందాము, ఏవి మామ వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఏవి మామ కలిసి చేసామని. ఏవి మామ గురించి కూడా మీరు ఏవన్గా చేసి పెట్టారు కదా. ఏం డీల్ జరిగింది? రాత్రి 11:30కి మీరు నోటీసులు ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిని రిలీజ్ చేసేసారు. వాట్ చేంజ్డ్? మేమిద్దరం కదా కమిట్ చేసింది క్రైమ్. ఏవి సుబ్బారెడ్డి ఒక్కరి మీద మీకు అంత నమ్మకం ఉందా ట్యాంపర్ చేయడాన్ని? మా అక్కకి భార్గవ్ రామ్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదా కేసులు ఉన్నాయి, వీళ్ళు బయటికి వస్తే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారని పోలీసులు అంటారు. వాట్ ఈస్ ఏవి సుబ్బారెడ్డి గారు హిస్టరీ అండి విత్ మై ఫాదర్? ఆఫ్ ఆల్ ది ఇయర్స్ హీస్ ట్రావెల్డ్ ఇన్ పాలిటిక్స్ విత్ మై ఫాదర్. ఒక కేసు లేదా 307 మామ మీద? ఒక గొడవ చేసినట్టు కేసు లేదా? వాట్ ఈస్ హిస్ హిస్టరీ? విల్ హీ నాట్ కమ్ అవుట్ అండ్ ట్యాంపర్ ద ఎవిడెన్స్?
పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏవి సుబ్బారెడ్డికి అంత నమ్మకం ఏంటి? How did AV Subbareddy Mama get your confidence overnight when he was an A1? How will you lift A2 without an intimation? A1 ని మీరు ఫస్ట్ నోటీస్ ఇస్తారా? A2 ని మీరు పిక్ చేస్తారా? A1 ని మీరు నోటీసులు ఇచ్చి బయటకు పంపించేస్తారా 11:30కి? ఎవరు ఫోన్ చేశారు మీకు? Which big head called? I am not in the department. I am not a journalist. Somebody do the research. Why was my sister treated like that in Gandhi Hospital? నేల మీద ఒక మనిషి పడిపోయి సీజర్స్ వచ్చి కళ్ళు తేవేస్తున్నాయంటే ఎందుకు డిపార్ట్మెంట్ అంతా ఎందుకు ముందరికి రాలేదు? Why did anybody come lift my sister? ఒక స్ట్రెచర్లో ఎందుకు పెట్టలేకపోయారు? మొత్తం ఈ ఇష్యూ మొత్తం వెనకాల ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ఒక్కరు కాదండి, చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారు. అంటే ఆ ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్ అండి. ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు కళ్ళు పడ్డాయో తెలీదు, ఎవరికి ఆశ వచ్చిందో తెలీదు. ప్రవీణ్ రావు ఫ్యామిలీ కాకుండా ఇంకా అదర్స్ ఎవరు ఉన్నారా? ఉండొచ్చు అండి. బికాస్ ఇప్పుడు మమ్మల్ని అంటే అవుట్ సైడర్స్ గా పోర్ట్రేట్ చేసి మేమేదో బయట నుంచి వచ్చి చూపించాలనుకుంటున్నాము. అట్లా చూపించాల్సినప్పుడు వీళ్ళు ఐఎమ్ షూర్ దే వుడ్ హ్యావ్ అప్రోచ్ సంబడి, రైట్? ఇన్ని రోజులు మా నాన్న ఉన్నంత వరకు మా నాన్నని నమ్మి మా నాన్న ఒక పెద్దరికం ఇచ్చి మా నాన్నకి ఇచ్చారు పెద్దరికం, ఆల్ ది థింగ్స్. డిస్ప్యూట్ ల్యాండ్ లో ఎవరైనా గవర్నమెంట్ పెద్దలు ఎవరు ఉన్నారా? పార్ట్నర్స్ ఉన్నారా ఇప్పుడు మీ కంపెనీలో? కంపెనీలో ఎవరు లేరండి. కాకపోతే కంపెనీ గాట్ ఇన్ టు ఓరల్ అగ్రిమెంట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వాట్ ఐ హర్డ్. నాకు ఇది డాక్యుమెంట్ మీద కూడా లేదు, నేను వినింది దట్ కంపెనీ హ్యాడ్ గాట్ ఇన్ టు ఓరల్ టర్మ్స్ విత్ XYZ in Telangana who are in like position. That's what I heard as a third person. ఇది కూడా నేను కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి చేయలేను, because this is what I heard. It is not on document. Hi, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.